ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. సో ఇండివిజువల్గా సో ప్రతి మనిషికి ఒకసారి అవుట్ అయినా రెండోసారి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అందరం పడదాం బ్యాటింగ్ అనుకున్నాం, బట్ అట్లా కాదు. ప్రతి పర్సన్ 2 సార్లు అవుట్ చేయాలి. సో అట్లా అవుట్ చేయంగా ఎవరైతే ఎక్కువ స్కోర్ ఉంటారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. అర్థమైంది కదా? ఒకసారి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. పల్లెటూరులో నెంబర్లు వేసే విధానాలు చాలా రకాలు ఉంటాయి. ఒకటి బ్యాట్ వేసి బ్యాట్కి నెంబర్ వేసి బ్యాట్ బోర్లు వేస్తారు, అండ్ చిట్టులు వేస్తారు, అండ్ ఏం ఆలోచన లేనప్పుడు ఇట్లా ఈ మీద నెంబర్స్ వేస్తారు. ఇంకా మీరు ఏమైనా చేస్తుంది కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మేము ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది ఇక్కడ వేస్తున్నాను. చూడండి, అనేది వాళ్ళు ఇది అఖిల్కు, కానీ ఇది వాళ్ళకు, ఇది కన్నయ్యకు, కానీ ఇది వాళ్ళకు, ఇది చిన్నకన్నయ్యకు, ఇది వాళ్ళకు, విల్సన్నకు, ఇది వాళ్ళకు, సన్నీకి. ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే 6వ నెంబర్ నేను, 5వ నెంబర్ కెమెరామ్యాను, 4, 2, 1 చిన్నకన్నయ్య 3. చూద్దాం ఫ్రెండ్స్, ఎవరు 2 సార్లు అంటే ఒకసారి అవుట్ అయ్యి ఇంకోసారి అవుట్ కావాలి. 2 సార్లు అవుట్ అయ్యి ఎవరు ఎక్కువ స్కోర్ కొట్టి ఎవరు ఫస్ట్ తిరుగుద్దాం. ఓకేనా? ఛాలెంజ్ అందరికి. టెస్ట్ మ్యాచ్ రూల్స్ పాతయ్యాన్ని, కానీ మరోసారి మీకు చెప్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకో ప్లేయర్ ఎక్స్ట్రా వచ్చిండు. ఈయన నాకన్నా ముందు, నేనే లాస్ట్ బ్యాటింగు. ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్ కంటిన్యూ అవుటే, చుట్టూ జాలి కంటిన్యూ అవుటే, చుట్టూ పిల్లర్ల కంటిన్యూ అవుటే, ఈ పిల్లర్ల తర్వాత జాలి కంటితే 4. ఓకేనా? అన్లిమిటెడ్. మనిషికి ఒకసారి 2 సార్లు అవుట్ చేయాలి. ఓకే? ఇప్పుడు కన్నయ్య వెనక కట్టి జాలి కట్టిన అవుటే. ఫ్రెండ్స్ ఇండివిజువల్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. కన్నయ్య బ్యాటింగ్లో ఉన్నాడు. ఫస్ట్ బాల్ జస్ట్ నాడౌట్ పెట్టిండు. కీపర్ ఉన్నాడు. ఒకవేళ కీపర్కి మిస్ అయ్యి జాలికి డైరెక్ట్ అంటే అవుటే, అంటలే. సెకండ్ బాల్ క్యాచ్ 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 క్యాచ్, అవుటే. ఫస్ట్ అవుట్. రెండోసారి అవుట్ ఛాన్స్ ఉంది నీకు. మనిషికి 2 సార్లు అవుట్ చేయాలా? వావ్, సూపర్ బ్యాటింగ్. ఒకసారి అవుట్ అయ్యిండు. బాల్ అయితే డాట్ చేసిండు. 4 పోయింది. కానీ నీ స్కోర్ నువ్వే కౌంట్ చేసుకో, నేను కూడా కౌంట్ చేస్తా, కానీ మిస్టేక్ అవ్వద్దు. ఓ వెల్ ఫీల్డింగ్. 4 పోయేది అబ్బట్టిండు. అట్లా అయ్యి ఏం కాదు. సెకండ్ ఓవర్ 4 పరుగులు కన్నయ్యకైతే. జాలి కంటితే 4, బట్ అంటలేదు. కన్నయ్య ఒకసారి అయితే అవుట్ అయ్యింది ఇప్పటికీ. వావ్, బ్యాట్ కంటితే అవుట్ ఉంటుండే, తోడ కంటింది. కీపర్ క్యాచ్ పట్టిండు కానీ. వావ్, డాట్ బాల్. ఇప్పటికైతే 4 పరుగులు. రెండో బ్యాటింగ్లో అయితే మంచిగా ఆడుతుండు. ఫస్ట్ సారి అయితే అవుట్ అయ్యిండు. 4, 8 స్కోర్. ఫస్ట్ సారి అవుట్ అయినాక ఎట్లా ఆడాలో కన్నయ్యకి అర్థమైంది. వాట్ ఏ ఫీల్డింగ్. ఓవర్ కంప్లీటెడ్. ఇప్పుడు చిన్న కన్నయ్య బౌలింగ్కి అయితే వస్తుండు. వికెట్ తీస్తారు అనిపిస్తుంది. 4, 12 పరుగులు. నువ్వు కన్నయ్యకు పగబట్టినావు, వికెట్ జరుపుతున్నావు. దాని లోపల ఉన్నాడు. నెక్స్ట్ బాల్ స్టార్ట్. 4, 16 పరుగులు. వావ్, టైమింగ్ బాల్స్. మంచిగా గట్టిగా అవుతుండు. 20 రన్స్ వచ్చినాయి కన్నయ్యకు. సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా ఆడుతుండు. వుడ్ ఫీల్డింగ్. ఫస్ట్ సారి పట్టిన కొట్టిండు, సెకండ్ సారి మాత్రం రన్స్ కొట్టిండు. 20 కొట్టిండు. ఇప్పటికి 24. భారీ స్కోర్ పోతుంది. ఫస్ట్ బ్యాట్స్మెన్దే. వైడ్ పర్లేదు, టెస్ట్లో వైడ్లు ఉన్నాయి. కన్నయ్య అయితే 24 పరుగులు. పావు సెంచరీ ఎత్తని చూస్తుండు. ఇంకొక 4 పడితే పావు సెంచరీ. 4, 28 పరుగులు. ఫస్ట్ సారి అవుట్ అయ్యిండు. సెకండ్ సారి కూడా డక్అవుట్ అవుతుంది అనుకున్నా, బట్ 28 కొట్టిండు. వాట్ ఏ బ్యాటింగ్. 32 పరుగులు. ఒకసారి అవుట్ అయినాక మంచి ఎట్టాడాలని అర్థమైనట్టుంది. ఇప్పటికైతే 32 పరుగులు చేసిండు. 4, 36 పరుగులు. డక్అవుట్ అయిన ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 36. 40 స్కోర్. ఫస్ట్ టైం 40 దాకా పోయింది. నవ్వుతుంది కన్నయ్యకే. 4,
44. కన్నయ్య కనిపిస్తున్నట్టుంది, నేను గిన్ని రన్లు ఎట్లా కొడుతున్నా అని. ఈసారి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ బోల్డ్ అవుతుండే, హాఫ్ సెంచరీ మిస్ అవుతుండే. 44 కొట్టిండు, ఇంకొక 2 4లు కొడితే హాఫ్ సెంచరీ అవుతుంది. నాట్ అవుట్, బ్యాట్స్మెన్ కంటింది. నాట్ అవుట్ 4, 48 పరుగులు. 6 పోయేదానికి చేతి కంటిండు, బౌలర్ కంటింది సారీ. ఇంకొక 4 కొడితే హాఫ్ సెంచరీ. ఫస్ట్ టైం హాఫ్ సెంచరీ చేయబోతుంది కన్నయ్య. మరి అవుట్ అయితే హాఫ్ సెంచరీ ఎదురుద్దాం. 4 హాఫ్ సెంచరీ, ఫస్ట్ టైం ఇండివిజువల్. కన్నయ్య ఫస్ట్ వికెట్ డక్అవుట్ అయ్యి సెకండ్ వికెట్ హాఫ్ సెంచరీ చేసిండు. అగో గేమ్ ప్లానింగ్ అయితే ఇస్తుండు. నువ్వు కూడా ఒక ఓవర్ బౌలింగ్ వేయచ్చు, మర్చిపోయినావు నువ్వు. హాఫ్ సెంచరీ స్కోర్ 52 పరుగులు. ఓ వాట్ ఏ టెస్ట్ ఇన్నింగ్స్. ఫస్ట్ బ్యాట్స్మెనే 50 పరుగులు కొట్టిండు. ఇవాళ ఈ మ్యాచ్ అయితే మొత్తం రసవత్తరంగా ఉంటుంది, ఎవరు ఫస్ట్ వస్తారో. నెక్స్ట్ బౌలర్ అయితే చేంజ్ అయ్యిండు, కీపర్ పోయి బౌలింగ్ వేస్తుండు. కన్నయ్య ఫస్ట్ సారి డక్అవుట్ అయ్యి రెండోసారి 52 పరుగులు కొట్టిండు. ఇక నేను సెకండ్ సారి కూడా డక్అవుట్ అవుతారు అనుకున్నా. అందరికీ ఆశ్చర్యం జరుగుతుంది, అసలు అవుట్ చేయడానికి కష్టమవుతుంది. వైల్డ్ వేస్తుండు, టెంప్ట్ చేస్తుండు. కొద్దిగా అంటే జాలి కంటే అవుటేనా. 4 56 పరుగులు. సెంచరీ వేసేటట్టున్నాడు మరి ఇలా. వాట్ ఏ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసిండు, బట్ అది మిస్ అయ్యి వికెట్లకు తగిలి బోల్డ్ అయ్యిండు. సెంచరీ అని ఇప్పుడే అన్నా, బట్ మిస్ అయిపోయింది. 56 పరుగులు చేసిండు. కానీ నీ రన్స్ గుర్తుంచుకో, 56 పరుగులు. సెకండ్ బ్యాట్స్మెన్ ఎవరు? నితీష్ సెకండ్ బ్యాట్స్మెన్ వస్తుండు. బౌలింగ్ ఎవరైనా వేయచ్చు నువ్వు, తర్వాత ఒక లేచినాక. ఆల్ ద బెస్ట్. 56 పరుగులు దాటితే నువ్వు ఫస్ట్ ప్లేస్కి వస్తావు. ఫస్ట్ బాల్ ఒక్కొక్కళ్ళని 2 సార్లు అవుట్ చేయాలా. సో ఫస్ట్ సార్ కొంచెం గట్టిగా ఏం కాదు, రెండోసారి ఛాన్స్ ఉంటుంది. వావ్ ఫుల్ టాస్ బాల్, బట్ గ్రౌండ్ టప్పింది అది. అవుటే. ఫస్ట్ సార్ అయితే అవుట్ అయిపోయినావు, డక్అవుట్. సెకండ్ సార్ ఛాన్స్ ఉంది, ఆల్ ద బెస్ట్. ఎడ్జ్ కంటి అటు మన జాలికైతే అంటింది. ఓ అవుటే, కంటిన్యూ బాల్స్ అవుట్, డక్అవుట్ అయిపోయింది. గోల్డెన్ డక్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థర్డ్ నెంబర్ చిన్న కన్నయ్య వస్తుండు. 56 టార్గెట్ ఉంది. కన్నయ్య కొట్టిండు, దాటితే ఫస్ట్ ప్లేస్కి వస్తావు. ఆల్ ద బెస్ట్ చిన్న కన్నయ్య. అదో బౌలింగ్ ప్లాన్ వేస్తుర్రు, ఎట్లా బౌలింగ్ వేయాలని ప్లానింగ్ గట్టిగా వేస్తుర్రు చిన్న కన్నయ్య కోసం. మరి చిన్న కన్నయ్య ఎన్ని రన్లు కొడతారు చూద్దాం. ఓ బౌన్స్ వచ్చింది, మంచిగా ఇట్లా డిఫెన్స్ ఆడిండు అంగి. ఇగో ఈ పిల్లర్ల కంటే 4 లేదు, ఓన్లీ అవుటే, దాటితేనే 4. ఓ వాటే బ్యాటింగ్, బాల్ని చూసుకుంటా సపరేట్ ఉంటుండు. లాస్ట్ గ్రౌండ్ డైరెక్ట్ అంతోటే. ఓ మొత్తం బౌన్స్ల వర్షం కురిపిస్తుండు. 2 సార్లు ఛాన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఓ వాటే టెస్ట్ ఇన్నింగ్స్. కన్నయ్య గట్లా ఆడే బోల్డ్ అయ్యిండు. ఫుల్ టాస్ బాల్, డిఫెన్స్ ఆడిండు. వావ్ డిఫెన్స్ ఆడిండు. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. టఫ్ ఓవర్ అయితే డిఫెన్స్ చేసిండు. ఇంకా టఫ్ ఓవర్ అట, చూద్దాం ఎన్ని పరుగులు చేస్తారో చిన్నగానే. ఇప్పటికైతే ఇంక ఓపెన్ రన్ కొట్టలేడు, అవుట్ కాలేడు. అటు రన్స్ లేవు, కొంచెం ముంగడు కొడితే అయిపోతుండే. ఫుల్ టాస్ బాల్, అవుటే. ఆల్రెడీ జాలి కంటింది మీద అంటింది, అవుట్. ఫస్ట్ సార్ అవుట్. సెకండ్ సార్ ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే రన్స్ కొట్టలేడు చిన్న కన్నయ్య. ఫస్ట్ బాల్ మంచిగా బాల్ పట్టినావు. అరే చిన్న అన్న నువ్వు సేవ్ అవుట్ అయ్యరా, బాల్ బౌన్స్ అవుతుందని. బౌన్స్ రాలేదు, చిన్న కన్నయ్య సేమ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు 4th నెంబర్. నువ్వు 0 పరుగులకు అవుట్ అయినావు. ఇప్పటికైతే కన్నయ్య 56 పరుగులు, మిగతా 2 0 ఉన్నారు. ఇప్పుడు సన్నీ బ్యాటింగ్ ఎక్కిండు. ఇక నుంచి అంత టఫ్ బ్యాటింగ్ ఉంటుంది. ఫస్ట్ బాల్ కన్నయ్య అయితే వేస్తుండు. వావ్ ఫీల్డింగ్ అయితే ఆపట్టిరు మంచిగా. బోల్డ్ అవుతుండే, ఎడ్జ్ కంటలే అంటలే భూమి కంటే అంటలేదు. లేదు, అదే బ్యాట్. ఫ్రెండ్స్ మొత్తం టఫ్ బౌలింగ్ అయితే వేస్తుర్రు. కన్నయ్య కొంచెం మెల్లగా వేసి. ఫుల్ టాస్ బాల్,
4 4 4 4 4 ఇప్పుడు 4 పోయింది. 4 పరుగులు. సెకండ్ ప్లేస్కి అయితే వచ్చిండు. వాటి డిఫెన్స్. ఓ స్పిన్ మాత్రం మస్తు తిరిగింది. హెడ్జ్ కంటితే అవుట్ అవుతుండే. నితీష్ బౌలింగ్ వేస్తుండు. సన్నీ అయితే 4 పరుగులు కొట్టిండు. ఇంకా వికెట్ అయితే తీసుకోలేడు. 4 పోతుండే. బాల్ అయితే అబ్బట్టిండు. ఇది తప్పు. ఇది వాట్ ఏ ఫీల్డింగ్. 4 పోకుండా పెట్టిండు. మీద అంటే మంది. జస్ట్ మిస్. ఇక్కడ జాలిగా అంటుతుండే బట్ అంటలేదు. లక్ అనేది ఒక్కొక్కసారి మంచి కలిసి వస్తుంది. బాల్ కొంచెం ముంగడ పడితే డైరెక్ట్ బౌలర్ చేతులకు అవుతుంది. మంచిగా డిఫెన్స్ అయితే ఆడుతుడు. వాటి ఫీల్డింగ్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. ఫుల్ టాస్ బాల్. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. చిన్నకనే టైమింగ్ బాల్స్ వేస్తారని నాకు డౌట్ అనిపిస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే 4 పరుగులు కొట్టిండు సన్నీ. వాటి ఫీల్డింగ్ డైరెక్ట్ చేతులకు అవుతుంది. బాల్ ఒక బాల్ కంప్లీట్ అయింది. సెకండ్ బాల్. ఫుల్ టైం బాల్. అవుటే. ఫస్ట్ సార్ అవుట్ అయినా 4 పరుగులు చేసినావు. సెకండ్ సార్ ఆల్ ద బెస్ట్. ఫోర్ అవుతుండే. ఇద్దరు ఫీల్డర్లు నువ్వు అనే టాప్ పడుతున్నారు అన్నదమ్ములు. ఫీల్డింగ్ గుడ్ ఫీల్డింగ్ మంచిగా అయితే మొత్తం ఎట్లా టాప్ పడుతున్నారు. చిన్నగానే టైమింగ్ బాల్స్ వేస్తుండు. క్యాచ్ అవుట్. హెడ్జ్ అవుట్. 4 పరుగులు చేసిండు సన్నీ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే వచ్చిండు. ఆల్ ద బెస్ట్. 56 పరుగులు చేస్తే ఫస్ట్ ప్లేస్కి వస్తావు. ముగ్గురు అయితే ఒకళ్ళు 0-0 ఒకళ్ళు 4 పరుగులు కొట్టారు. ఫస్ట్ బాల్ అవుట్. హెడ్జ్ కంటింది. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యిండు. అటు వెనక జాలి కంటింది. కీపర్ చేతులకి వెళ్ళి మిస్ అయ్యి కూడా అంటే కీపర్ కంటలేదు. సో నీకు ఫస్ట్ డక్అవుట్ అయినా ఇంకోసారి ఛాన్స్ ఉంది. మంచి బ్యాట్స్మెన్ తొందర అవుట్ అయ్యిండు ఫస్ట్ బాల్కే. సెకండ్ బాల్. థర్డ్ బాల్ బౌల్డ్ అవుతుండే. ఒకసారి అయితే అవుట్ అయ్యిండు. 0 పరుగులు కొట్టిండు. రెండోసారి మొత్తం టఫ్ ఉంది. వాట్ 4 అయింది. 4 అంటే 4 4 పరుగులు ఖాతా అయితే తెరిచిండు. సెకండ్ సార్ అయితే 4 రన్లు కొట్టిండు. కన్నయ్య కూడా ఫస్ట్ ఇట్లా 0 అవుట్ అయ్యిండు. అవుట్. డైరెక్ట్ ఫుల్ టాస్ బాల్ డైరెక్ట్ బండ కంటింది. సారీ పిల్లర్ కంటింది. అవుట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఇతని తర్వాత నేనే బ్యాటింగ్. ఆల్ ద బెస్ట్ అఖిల్. నువ్వు 56 రన్లు దాటాలా. 2 సార్లు అవుట్గా 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. ఏంగా ఇట్లా పట్టు. ఫస్ట్ బాల్ మరి ఎన్ని బాల్ అవుట్ అవుతారు, ఎన్ని రన్లు కొడతారు ఇద్దాం. ఇప్పటికైతే సెకండ్ అయితే 4 పరుగులే కొట్టిరు. 4 పోతుండే మిస్. క్యాచ్ పడితే అవుట్ ఉంటుండే. ఫస్ట్ బాల్ అటాకింగ్ షాట్ ఆడిండు. సెకండ్ బాల్ మిస్ అయిపోయింది. థర్డ్ బాల్ ఫుల్ కవర్ ఉండకు. బౌల్డ్ అవుతుండే కొంచెం స్పిన్ తిరిగితే. 6వ బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. ఇప్పటికైతే 2 డక్కు 2 4 రన్లు. కన్నయ్య అయితే 56 రన్లు కొట్టిండు. అవుటే. ఫాస్ట్ ఫుల్ టాస్ బాల్ డిఫెన్స్ ఆడిండు. జాలి కట్టింది అవుట్. రెండోసారి ఛాన్స్ ఉంది. ఆల్ ద బెస్ట్. ఇప్పటికైతే 0 పరుగులు. మొత్తం ఫస్టే కన్నయ్యకి బ్యాటింగ్ అనుకూలించింది. మిగతా అంతా బౌలింగ్ అనుకూలిస్తున్నట్టుంది. నువ్వు రిషబ్ పంత్ లెక్క ఎత్తున్నావు సేమ్. చిన్న కన్నయ్య ఓవర్ ఒడుస్తలేదు మత్స్యపు అయ్యేవాటి. 4 పోయింది. ఇప్పటికైతే 4 పరుగులు. సెకండ్ ప్లేస్లో 3 ఉన్నారు. ఇంకొక 4 కొడితే సెకండ్ ప్లేస్కి వస్తాడు. కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. ఫుల్ టాస్ బాల్ అవుటే. డైరెక్ట్ పిల్లర్ కట్టింది. అవుట్. సెకండ్ ప్లేస్లో ఉండవు 3 ఉన్నారు. మా డాడీ అయితే బ్యాటింగ్ ఎక్కిండు లాస్ట్. ఫ్రెండ్స్ ఇక 2 సార్లు అవుట్ ఉంది. నేను లాస్ట్ ఉన్నా. అందరైతే 4 పరుగులు 3 కొట్టిరు. 0 2 కొట్టిరు. 56 పరుగులు కన్నయ్య కొట్టిండు. ఇక మనకు టాస్క్ ఉంది. ఫస్ట్ బాల్ ఏం కవర్ ప్లాస్టిక్ లేకపోతే ఉంటుంది. సెకండ్ బాల్ నాట్ ఫర్ రన్. 4 కొట్టినా. మొత్తం తింపేస్తారు బాల్ అయితే.
పరుగులు సెకండ్ ప్లేస్ కు వచ్చిన సెకండ్ ప్లేస్ కు వచ్చిన పరుగులు సెకండ్ ప్లేస్ కు వచ్చిన సెకండ్ ప్లేస్ కు వచ్చిన 4 వెన్ ఫ్రెండ్స్ అంటుంది 12 పరుగులు. అఖిల్ ఆపుతుండు కానీ ఆ పక్క ఆపి ఈ పక్క నువ్వు ఎత్తుడు బాల్ ని. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ ఛాన్స్ కంప్లీట్. ఫస్ట్ అయితే అవుట్ అయినా ఇక సెకండ్ సార్ ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే 12 పరుగులు పట్టినా. అవును బ్యాట్ కిందికి వెళ్ళింది నైట్ బోల్డ్ అయినా. ఫీల్డింగ్ ఫీల్డింగ్ 16 పరుగులు కామెంట్ చేయి కదా. ఇంచుమించులా నాట్ అవుట్. ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఎక్కింది ఇప్పుడు మీదంటే ఉండదు బాల్. ఓ డాట్. స్టార్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే మాకన్నా ఎత్తుండు. మా డాడీ పట్టిండు. సెకండ్ బాల్ గట్టిగా కింది కొట్టిండు. ఈడే కచ్చిడు. 24 రన్స్ కొట్టిన ఫ్రెండ్స్ ఇప్పటికి. ఫ్రెండ్స్ థర్డ్ ఓవర్ ఇప్పుడు ఏం చేస్తుంది మా డాడీ. 4 వల్ల లెక్క అయితే మా డాడీకి మొత్తం మళ్ళా 32 4 మళ్ళా. ఫ్రెండ్స్ మా డాడీ అవుతలేదు మొత్తం హైట్రిక్ 4 కొట్టి. ఇప్పుడు ఏమైతే చూద్దాం లాభాలు. 4 40 ఫ్రెండ్స్. ఇంకొక 16 కొడితే కన్నా కన్నా ఫస్ట్ ప్లేస్ కదా. మొత్తం మీద నన్ను అవుట్ చేద్దాం పట్టుబట్టి నేను. అమ్మా బాగా తొండి చేస్తారు. మోకాలు కట్టింది బోల్డ్ అయ్యేది ఇలాంటి కట్టింది. బాగా కన్నా అవుట్ అయినట్టున్నా నేను. అయిపోయింది. కన్నాకి ఏంటంటే ఇప్పుడు నన్ను అవుట్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాను. అందుకే బౌలింగ్ వేయచ్చాడు. ఒకసారి అవుట్ అయినా ఇంకొకసారి అవుట్ అయితే కట్టలేదు. నేను ఇట్లా కొట్టినప్పుడు డైరెక్ట్ కాలు కంటింది. కాలు కంటపోతున్నా బాల్ కంటుతుంది. కాలు కంటి గిట్టింది బ్యాట్. ఫ్రెండ్స్ ఫైనల్ గా టెస్ట్ మ్యాచ్ 2 సార్లు అవుట్ వేసాడు ముగిసింది. ఇందులో ఎక్కువ పరుగులు 56 హాఫ్ సెంచరీ వేసిండు. కంగ్రాచులేషన్స్ విన్నర్. అండ్ సెకండ్ నేను 40 కొట్టినా. అండ్ థర్డ్ 4 కొట్టిండు. కెమెరామెన్ 4 కొట్టిండు. థర్డ్ వీళ్ళిద్దరు 0 4th. సో ఇప్పుడే వీళ్ళ స్పెషల్ ఏంటంటే మాకన్నా ప్రైజ్ ఇయ్యని దానికే ఫస్ట్ వస్తాడు. సో వీళ్ళ ప్రైజ్ ఇస్తలేం కాబట్టి ఫస్ట్ వచ్చిండు అంతేనా. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. మొత్తం లొల్లి అయింది ఇవాళ. అందరు రన్లు తక్కువ కొట్టారు కానీ ఇక తక్కువ అవుట్ చేయాలన్నట్టు పడ్డది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా. చిన్న మిస్టేక్లు ఉంటాయి ఎందుకంటే ఒకటే కెమెరాతో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని వీడియో రికార్డు కావు. ఇక చిన్న మిస్టేక్లు అయితే ఉంటాయి. సో మీరు అయినా మా వీడియోస్ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.